వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సవాల్ విసరడం అనేది జరిగింది. సో గతంలో 2018 ఎన్నికల్లో నీళ్లు లేని ఇంటికి నేను ఓట్లు అడగడానికి రాను, నీళ్లు రాని ఇంట్లో వాళ్ళు నాకు ఓట్లు లేకున్నా పర్లేదని చెప్పేసి సో మిషన్ భగీరథ పైన ఇంటింటికి నీరు అందిస్తున్నాం అనే కాన్సెప్ట్ లో కేసీఆర్ గారు సవాల్ విసరడం అనేది జరిగింది. బ్రహ్మాండంగా 63-64 స్థానాలు 2014లో వచ్చినట్టు కేసీఆర్ గారికి 2018లో దాదాపుగా 88 స్థానాలు గెలుచుకోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి ఒక సవాల్ విసిరారు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని సీఎం రేవంత్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన ఊర్లోనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలి. ఇందిరమ్మ ఇల్లు ఉన్న గ్రామాల్లోనే నేను ఓట్లు అడుగుతా, మీకు డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటా అన్నట్టు కూడా ఒక వర్డ్ యూజ్ చేయడం అనేది జరిగింది. సో కేసీఆర్ 10 ఏళ్ళలో చేయలేనిది తను 2.5 ఏళ్లలో చేశానని స్పష్టం చేశారు. కేసీఆర్ కు పౌరుషం ఉంటే అసెంబ్లీకి వచ్చి దీనిపై తనతో చర్చలో పాల్గొనాలని సవాలు విసిరారు. సో ఇక్కడ కథ ఏంటంటే, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎక్కడెక్కడైతే మీరు కట్టాము, మేము బ్రహ్మాండంగా చేసాం, 10 సంవత్సరాల్లో తెలంగాణ నది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకొస్తున్నారు కదా. సో నిజంగా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టి ఉంటే అక్కడ నేను ఓట్లు అడగను. సో మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నేను ఎక్కడైతే ఇందిరమ్మ ఇల్లులు కట్టానో ఊర్లలో కట్టానో అక్కడ మీరు ఓట్లు అడగడానికి రాకండి. సో దీనిపైన దమ్ముంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి చర్చిస్తారా అన్నట్టు కూడా కేసీఆర్కి సవాల్ విసరడం అనేది జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే గతంలో అంటే అంజన్న స్వామి గుడి లేని ఊరు లేదన్నట్టు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. ఆయన మరి 10 సంవత్సరాల్లో నిజంగా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టియలేడా? ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిన చోటు ఒకవేళ కేసీఆర్ ఓట్లు అడగడానికి వెళ్తే నిజంగా బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావా? సో డబుల్ బెడ్రూమ్ ఇల్లుల కన్నా ఎక్కువ ఇందిరమ్మ ఇల్లులో ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసిందా అన్న దానిపైన మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎన్ని ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లులు ఎన్ని ఉన్నాయి అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.